ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలంటే స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అని డబ్బా కొట్టుకుంటూ 3 నీతులు 6 బూతులు అన్నట్టు సాగేది. ఇప్పుడు సభ ప్రతిష్ట పెరిగింది, హుందాతనం ఉట్టిపడుతుంది. ప్రతిపక్షమే లేకపోయినప్పటికీ స్వపక్షం వాళ్ళే ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారు, పరిష్కారం కూడా కనుగొంటున్నారు. నిన్నటికి నిన్న తమ స్థాయి మరిచి నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం సమావేశమయ్యారు, చర్చించారు, పరిష్కారం కూడా తీసుకొచ్చారు. హిందూపురం నియోజకవర్గంలో నగరవనం అభివృద్ధి కోసం 24 కోట్లు విడుదల చేయాలని బాలకృష్ణ ఇలా కలిశాడు, పవన్ కళ్యాణ్ ఇలా రిలీజ్ చేశాడు. హిందూపురం ప్రజలు చాలా అదృష్టవంతులప్ప. బాలకృష్ణ అడగడము, పవన్ కళ్యాణ్ కాదనడము, చంద్రబాబు లేదనడం ఉండదప్ప. ఈ కలయిక అసెంబ్లీ సమావేశాలకే ఆకర్షణగా నిలిచింది. సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసింది. ఎప్పుడు గిల్లి కజ్జాలు పెట్టుకునే వాళ్ళ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. వాళ్ళు బానే ఉంటారు మచ్చా, మీరెందుకు కొట్టుకుంటారో మీకు తెలియదు, వాళ్ళకు తెలియదు, ఎవ్వరికి తెలియదు.